హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్జెస్ మ్యాథ్స్. ఇప్పుడు 13th ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేద్దాం. 3 cos square theta plus 7 sin square theta equal to 6. Find secant theta. ఒకసారి చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం θ ఈక్వల్ టు ఏదైనా వాల్యూ తీసుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు θ ఈక్వల్ టు 0 తీసుకుంటే అవుతుంది. ఇక్కడ sin 0 అంటే 0 కదా, అప్పుడు ఇక్కడ ఓన్లీ 3 వస్తుంది. ఇక్కడ సాటిస్ఫై అవ్వదు. ఇక్కడ 45 తీసుకున్నా ఇక్కడ మనకి ఎంత వస్తుందండి, 5 ఎంత వస్తుంది. ఓకే, θ ఈక్వల్ టు 30 కానీ 60 కానీ అవకాశం ఉంటుంది. θ ఈక్వల్ టు 60 degrees చూద్దాం. 60 తీసుకుంటే 3 ఇంటూ కాస్ స్క్వేర్ θ. కాస్ 60 ఎంత, 1/2 కదా. 1/2 స్క్వేర్ చేస్తే 1/4 అవుతుంది. 7 సైన్ 60 ఎంత, √3/2 స్క్వేర్ చేస్తే 3/4. అప్పుడు ఎంత అవుతుందండి, 3/4 21/4 అంటే 6 అవుతుంది. సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇప్పుడు సీకెంట్ 60 ఎంత అవుతుంది. సీకెంట్ 60 అంటే ఎంత, సైన్స్ మనకి కాస్ 60 అంటే 1/2, సీకెంట్ 60 అంటే ఇన్వర్స్ కదా. ఎంత అవుతుంది, సీకెంట్ 60 degrees 2 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఒకవేళ θ వాల్యూ మీకు జంటన ఐడియా రాకపోతే ఏం చేయాలంటే, ఇక్కడ 3 cos square θ కదా, ఇక్కడ sin square ఉంది కదా. చూడండి, ఇక్కడ cos square θ ప్లస్ sin square θ అంటే 1 అని తెలుసు కదా. దీన్ని ఏం చేయాలంటే 3 cos square θ sin square θని మనం ఎలా రాయొచ్చు, ఇక్కడ 7 sin square θని 3 sin square θ ప్లస్ 4 sin square θ కింద రాయొచ్చు. ఈక్వల్ 6 కదా. చూడండి, 3 cos square θ 3 sin square θ, 3 కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఏముంటుంది, cos square θ ప్లస్ sin square θ ఉంటుంది, ప్లస్ 4 sin square θ ఈక్వల్ టు 6. cos square θ ప్లస్ sin square θ అంటే 1 కదా, అప్పుడు 3 అవుతుంది. 3 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే 6 - 3 అంటే 3 అవుతుంది. 4 sin square θ ఈక్వల్ టు 3 వచ్చింది. అప్పుడు sin square θ అంటే 3/4. sin θ ఎంత అవుతుంది, అప్పుడు √3/2 అవుతుంది. θ ఈక్వల్ టు ఎంత అయితే √3/2 అవుతుంది, sin 60 కదా, sin 60 అనేది అవుతుంది. కాబట్టి ఇప్పుడు సీకెంట్ 60 ఎంత అని చేయాలి. అప్పుడు ఇక్కడ θ ఈక్వల్ టు 60 అని తెలిసిపోతుంది కదా, అప్పుడు సీకెంట్ 60 ఎంత అవుతుంది, 2 అవుతుంది. ద ఆర్క్ లెంత్ ఆఫ్ ద సెక్టార్ ఈజ్ 9.5, అంటే ఎల్ అనేది 9.5 సెంటీమీటర్ ఇచ్చారు, రేడియస్ 5 ఇచ్చారు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టార్. ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫార్ములా ఏంటి, ఇలా ఆర్క్ లెంత్ రేడియస్ ఉన్నప్పుడు రిలేషన్ ఏముంది, A = 1/2 LR. 1/2 L అంటే 9.5, రేడియస్ ఎంత ఉంది, 5 కదా. 9.5 × 5 అంటే 47.5/2 ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి 23 కన్నా ఎక్కువ ఉంటుంది కదా, అలా ఒక్క ఆప్షన్ ఉంది, 23.75. ఆప్షన్స్ చూసి పెట్టండి. There are 8 identical cylinders, each having a radius 7 meter, height 14 meter. The total surface area of the each cylinder is to be painted at a cost of ₹25 per meter square. Find the total cost of painting all 8 cylinders. చూడండి, ఇలా పెయింట్ చేశారంటే ఇక్కడ ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కదా. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి మనకి, 2π సిలిండర్కి 2πr × r + h. ఇక్కడ రేడియస్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × π అంటే ఎంత, 22/7, రేడియస్ 7 ఉంది. ఇక్కడ r + h, r అంటే ఎంత, 7, హైట్ అంటే 14, 7 + 14 ఎంత అవుతుంది, 21 కదా, 21. చూడండి, ఇలా మొత్తం 8 సిలిండర్స్ అన్నారు కాబట్టి ఏం చేయాలి, 8తో మల్టిప్లై చేయాలి. ఫైనల్ రిజల్ట్ వస్తుంది కదా, దాన్ని ఏం చేయాలి, ఇక్కడ 25తో మల్టిప్లై చేయాలి. ఒక్కొక్క మీటర్ స్క్వేర్కి 25 రూపీస్ కదా. ఇక్కడ 7 క్యాన్సల్, ఇక్కడ 25 కదా. 25 × 8 అంత 200, 200 × 2 400 అవుతుంది కదా. చూడండి, 25 × 8 మనకు తెలుసు కదా, 200 అని చెప్పి, 200 × 2 అంటే 400 × 22 × 21 ఉంది. ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ యూనిట్ డిజిట్స్ అబ్జర్వ్ చేయాలి. యూనిట్ డిజిట్స్ అన్ని సెపరేట్గా ఉన్నాయి కదా. చూడండి, జీరోస్ ఇగ్నోర్ చేయండి. ఇక్కడ 4 × 2 అంటే యూనిట్ డిజిట్లు ఏమొస్తుంది, 8. 8 × 1 అంటే యూనిట్ డిజిట్లు 8 రావాలి. అలా జీరోస్ ఇగ్నోర్ చేసిన తర్వాత 8 ఎక్కడ వస్తుంది, ఒక్క థర్డ్ ఆప్షన్లో వస్తుంది. ఎంత అవుతుంది ఆన్సర్, 184800. A sum of ₹1500 is invested at a rate of 12% per annum, compounded annually for 3 years. Find the compound interest approximately అని మెన్షన్ చేశారు. అప్రాక్సిమేట్లీ అంటే కొంచెం అప్రాక్సిమేట్ చేయమని చెప్పి. చూడండి,
మనకి 3 years కదా, అంటే మెథడ్ ఏంటి 331. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% ఇచ్చారు. 1500లో 1% అంటే 15, 12% అంటే 15 × 12 ఎంత అవుతుంది 180. అంటే ఇక్కడ 180 తీసుకోవాలి. ప్లస్ 180లో 1% అంటే 1.8, 12% అంటే 12తో మల్టిప్లై చేయాలి. 12 × 18 ఎంత మనకి 216 కదా, పాయింట్ ఉంది కాబట్టి 21.6 తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ 21.6లో 12%, 12% చూడండి. దీంట్లో 1% అంటే 0.2 కదా, 0.216. అలా 12% అంటే ఆల్మోస్ట్ 2 ఎంత వస్తుంది కదా, తెలిసిపోతుంది చూడండి. జస్ట్ అప్రాక్స్గా చేయండి. 0.216 కదా 1% ఇంటూ 12 అంటే 2.4 ఎంత వస్తుంది, ఇలా అప్రాక్స్గా తీసుకోండి. ఇప్పుడు చూడండి 3 × 180 అంటే 540 ప్లస్ 21/3లా మనకి 63, ఇంకా 0.6 ఉంది కాబట్టి 63 కదా, 64 65 ఎంత తీసుకోండి, అప్రాక్స్గా తీసుకుందాం. ప్లస్ 2 540 60 అంటే 607 607, అప్రాక్స్గా 606 వచ్చినా 607 608 ఏది వచ్చినా 607 తీసుకోండి. ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్. A sum of ₹5,500 is invested at 10% per annum 3.5 years. Find the simple rate, simple interest అడిగారు. చూడండి 1 yearకి 10%, 3.5 years అంటే 35% కట్టాలి. అంటే మొత్తం ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 35%. 1% అంటే ఎంత 55 కదా, అలా 35% అంటే మనకి 55 × 35 చేయాలి. ఓకే, మల్టిప్లై చేయండి. 5తో మల్టిప్లై చేస్తే 535 175 కదా, ఇంకో 175 ఎంత అవుతుంది 5 2 9 1 1925 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది థర్డ్ ఆప్షన్. చూడండి ఇలా చేస్తున్నామా, కాలిక్యులేషన్ ఇలా ఏం చేయాల్సిన లేదు. మీరు ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు 5500 కదా, ఇక్కడ ఏం కనిపిస్తుంది 11 మల్టిపుల్. ఖచ్చితంగా మీరు 5500తో మల్టిప్లై చేయాలి కదా, అంటే 11 మల్టిపుల్ అని కామన్గా ఉండిపోతుంది. ఆప్షన్స్లో 11 మల్టిపుల్ ఎక్కడ ఉందని చూడాలి. చూడండి మనకి ఇంట్రెస్ట్ అంటే PTR/100 కదా, ఇలా 5500 ఇంటూ బేసిక్ మెథడ్ ఇలా చేస్తాం 10 × 3.5/100 ఇదే కట్ చేస్తాం. ఇక్కడ మీకు 11 మల్టిపుల్ కనిపిస్తుంది కదా, ఆప్షన్స్లో కూడా 11 మల్టిపుల్ ఉండాలి. ఎక్కడ ఉంది, ఒక్క థర్డ్ ఆప్షన్లో ఉంది చూడండి. ఇది 3, ఇక్కడ 14 కదా, 11 మల్టిపుల్ ఇది ఒకటి అవుతుంది. రిమైనింగ్ ఏవి అవ్వవు కాబట్టి మీరు థర్డ్ ఆప్షన్ డైరెక్ట్గా పెట్టేయచ్చు. చూడండి ఈ మోడల్లో మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. ఇలా ఒక ఎక్స్ వై వాల్యూస్ ఇచ్చేసి మనకి ఒక ఈక్వేషన్ అడుగుతున్నారు. మీరు భయపడద్దు అలా ఇచ్చారు. ఇప్పుడు ముందు మీరు సాల్వ్ చేయండి, ఈక్వేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. మనకి ఎక్కడ చూడండి క్లాస్ ఇంటర్వల్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. మనం ఏం చేయాలి, ముందు ఇక్కడ ఇస్తే మిడ్ వాల్యూ తీసుకోవాలి. 0కి 20కి మిడ్ వాల్యూ ఎంత అవుతుంది 10 రాయండి. 20కి 40కి అయితే 30, ఇక్కడ 50, ఇక్కడ 70, ఇది 90. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 10 × 4 అంటే ఎంత అవుతుంది 40 ప్లస్ 30 × 10 అంటే 300 50x ప్లస్ 70 × 2 అంటే 140 90y ఇంకా ఈక్వల్స్ టు ఇక్కడ ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి 14 2 16 యాడ్ చేయండి 16 ప్లస్ ఎక్స్ ప్లస్ వై కదా, ఈ వాల్యూ 16 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఇక్కడ యావరేజ్ ఎంత ఇచ్చారు మీన్ అనేది 60 కదా, 60తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి 40 300 340 140 ఎంత అవుతుంది 480 ప్లస్ 50x ప్లస్ 90y. ఇక్కడ 16 × 60 అంటే 960 ప్లస్ 60x ప్లస్ 60y. ఇప్పుడు ఇక్కడ చూడండి 90y కదా, ఇక్కడ 60y ఇటు సైడ్ వచ్చేసింది అనుకోండి, ఈ 48 అటు సైడ్ పంపించదు. 90yలో 60y తీస్తే 30y 50x, ఇక్కడ 60x లెఫ్ట్ సైడ్ వస్తే 50xలో 60x తీస్తే మైనస్ 10x అవుతుంది. ఈక్వల్స్ టు ఈ 960లో 480 తీస్తే 480 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం 10తో డివైడ్ చేద్దాం. అన్నిట్లో 0 ఉంది కదా, కామన్ 0 క్యాన్సిల్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 3y మైనస్ x ఈక్వల్ టు 48 అవుతుంది. ఆన్సర్ ఏంటి ఇదే కదా అడిగారు, 48 అవుతుంది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్.
A cuboidal room has a length 10 meter, breadth 8 meter, height 6 meter. What is the maximum length of the pole that can be placed inside the room? Give the correct 2 decimal places. ఓకే ఇలా అంటే ఏం చేయాలి, డయాగోనల్ కనుక్కోవాలి. క్యూబాయిడ్ యొక్క డయాగోనల్ అంటే ఫార్ములా ఏంటి, √L² + B² + H². లెంత్ ఎంత ఇచ్చారు, 10 కదా, 10² అంటే 100, బ్రెడ్త్ 8 కాబట్టి 8² అంటే 64, హైట్ 6 కాబట్టి స్క్వేర్ చేస్తే 36, ఏమవుతుంది √200 వస్తుంది. 200 అంటే మనకేం తెలుసు చూడండి, 14² 196, 15² 225, అంటే 14 పాయింట్ రావాలి. అలా ఉంది ఒక్క ఆప్షనే కదా, అదే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లు చూస్తూ క్యాలిక్యులేషన్ చేయాలి. 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:5:6. HCF is 13. ఫైండ్ LCM అడిగారు. ఓకే, ముందు ఏం చేయాలి, ఈ నెంబర్స్ ఏ రేషియోలు ఉన్నాయి కదా, 4, 5, 6 కదా, వీటికి LCM ఫైండ్ అవుట్ చేయాలి. LCM ఏమవుతుంది, 4, 5, 6కి LCM ఎంత వస్తుంది, 4కి 6కి LCM 12 కదా, 12 × 5 అంటే 60 అవుతుంది. 60. ఓకే, ఈ 16 ఏం చేయాలి, 13తో మల్టిప్లై చేయాలి. ఎంత అవుతుంది, 780. ఇదే ఆన్సర్ అవుతుంది, థర్డ్ ఆప్షన్. 2 trains of length 200 meters, 250 meters are moving in opposite directions. The first train is moving at a speed of 72 km/h. They completely cross each other in 9 seconds. How much time will the second train take to completely cross a platform of 350 meters? ముందు ఈ ట్రైన్లో ఒకదానికి ఒకటి ఆపోజిట్లో వస్తున్నాయి కదా, ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఇచ్చారు, సెకండ్ ట్రైన్ స్పీడ్ అవ్వలేదు కదా, ముందు సెకండ్ ట్రైన్ స్పీడ్ కనుక్కోవాలి. ఒకసారి సెకండ్ ట్రైన్ ముందు స్పీడ్ కావాలంటే స్పీడ్ ఈక్వల్ టు ఏంటి, డిస్టెన్స్ బై టైం కదా. ఒకసారి ఇక్కడ ఫస్ట్ ట్రైన్ స్పీడ్ 72 km/h ప్లస్ సెకండ్ ట్రైన్ స్పీడ్ S2 అనుకుందాం, ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే ఇక్కడ ట్రైన్ లెంత్ ఇచ్చారు 200 + 250 యాడ్ చేయాలి. టైం ఎంత ఇచ్చారు, 9 seconds. అంటే 450/9 అంటే ఎంత అవుతుంది, 50 seconds. సారీ 50 m/s వస్తుంది. ఓకే, ఇక్కడ ఎలా ఉంది, 72 km/h కదా, దీన్ని ఏం చేయాలి, m/s మార్చాలి కదా, అంటే 72ని ఏం చేయాలి, × 5/18తో మల్టిప్లై చేయాలి. 20 m/s వస్తుంది కదా, అప్పుడు మనకి S2 కావాలంటే ఏం చేయాలి, 50 మైనస్ ఈ 20 రైట్ సైడ్ వెళ్ళిపోతే మైనస్ అవుతుంది కదా, 30 m/s వస్తున్నాయి. ఓకే, అంటే సెకండ్ ట్రైన్ స్పీడ్ అనేది 30 m/s. ఎందుకు అలా మార్చుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి, సెకండ్స్లో ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మీటర్స్లో ఉంది కాబట్టి మొత్తం మీటర్స్ సెకండ్స్లో ఉండాలి కాబట్టి ఇలా మార్చాం. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారు, హౌ మచ్ టైం అడుగుతున్నారు. ఓకే, సెకండ్ టైం ఈక్వల్ టు ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ కావాలంటే ఇక్కడ చూడండి, ఒక ప్లాట్ఫామ్ క్రాస్ చేయాలంటే మన కండిషన్ ఏంటి, ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ కదా. ఇక్కడ సెకండ్ ట్రైన్ జరిగారు కాబట్టి సెకండ్ ట్రైన్ లెంత్ ఎంత ఉంది, 250 ఉంది, 250 ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ 350 కదా. స్పీడ్ కావాలి, సెకండ్ ట్రైన్ స్పీడ్ ఎంత, 30 m/s కాబట్టి 30 వేయాలి. 600/30 ఎంత అవుతుంది, 20 seconds వస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. A person travels a certain distance at 90 km/h and takes 14 hours 28 minutes to complete the journey. If he wants to cover the same distance in 7 hours, what should be his speed? చూడండి, డిస్టెన్స్ అనేది సేమ్ కాబట్టి, డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి, ఇప్పుడు చూడండి స్పీడ్ ఎంత ఇచ్చారు, 90, టైము 14 అవర్స్లో మార్చుకుందాం, 28 minutes కదా, 28 minutesని 28/60 కింద రాయాలి. ఈక్వల్ టు సేమ్ డిస్టెన్స్ని 7 hours కంప్లీట్ చేస్తే స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి 90 ఇంటూ, ఇక్కడ చూడండి దీన్ని 14 × 60 అంటే 840 కదా, 840 + 28/60 ఈక్వల్ టు 7x. ఏమవుతుంది, ఇక్కడ 90 ఇక్కడ అయిపోద్ది, క్యాన్సిల్ అయిపోద్ది కదా, 32 33 3 ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది, 840 + 28 868/2 ఈక్వల్ టు 7x.
ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయిపోద్ది కదా, 7తో ఎంత అవుతుంది, 7 12 ఎంత 84, ఇంకా 28 ఉంటుంది కాబట్టి 7 4 2 1 2 62 62 × 3 అంటే ఎంత అవుతుంది 186. ఆన్సర్ ఏమొస్తుంది, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. 3 taps can fill a tank individually in 6 hours, 30 hours, 20 hours respectively. If all 3 taps are opened simultaneously, in how much time will they fill 1/4 of the tank? ముందు ఏం చేయాలి, టైమ్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం 6కి 30కి 20కి ఎంత అవుతుందండి, ఎల్సిఎం 60 వస్తుంది. అయితే ఫస్ట్ పైప్ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే 60/6 అంటే 10, సెకండ్ ట్యాప్ కావాలంటే 60/30 అంటే 2, థర్డ్ ట్యాప్ కావాలంటే 60/20 అంటే 3. టోటల్ 3 వర్క్ చేస్తున్నాయి కాబట్టి టోటల్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది ఇక్కడ 15, 60/15. ఓకే, అంటే మనకు 4 అవర్స్ వస్తుంది. కానీ ఇక్కడ 1/4 ఆఫ్ ద ట్యాంక్ అన్నారు కాబట్టి ఏం చేయాలి, ఇంటూ 1/4 చేయాలి. 60/6 అంటే 60/60 అంటే ఎంత అవుతుంది 1 అవర్. ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్. చూడండి పేపర్ అనేది సేమ్ అన్ని షిఫ్ట్లు అలాగే వస్తుంది, కాకపోతే లాస్ట్కి వెళ్తే ఏమవుతుందంటే కొంచెం కాలిక్యులేషన్ ఇస్తున్నారు, అర్థమెటిక్లో కొంచెం కాలిక్యులేషన్ ఇస్తున్నారు. అందుకే మనము కూడా అన్నీ కూడా కొంచెం సేమ్ ఎలా ఇచ్చారో అలానే తీసుకున్నాం ఈసారి వాల్యూస్ అయితే. 2 వెరైటీస్ ఎలా ఉన్నాయి, 40 60 కదా, ఇవి మిక్స్ చేస్తే ఎలా ఉన్నాయి 250 రూపీస్లో. ఇన్ వాట్ రేషియో అంటే ఎలా చేయాలి, యాలిగేషన్ ద్వారా 40 60 ఇక్కడ 50 ఎలా వస్తుంది 10 రేషియో ఎలా ఉంది 1:1 రేషియో. చూడండి ఇచ్చిన ఎగ్జామ్లు ఎలా ఇస్తున్నారంటే మన 25 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఇస్తున్నారు, 10 క్వశ్చన్స్ యావరేజ్గా ఇస్తున్నారు, 5 క్వశ్చన్స్ కొంచెం లెందీగా కాలిక్యులేషన్ ఇస్తున్నారు. అందుకే మీరు 10 క్వశ్చన్స్ ఏవైతే ఈజీగా అవి ముందు చేసేయాలి స్పీడ్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 years ago Saranya's age was twice the Lavania's age. ఆఫ్టర్ 5 years ద సమ్ ఆఫ్ ది ఏజెస్ విల్ బి 66. చూడండి ఆఫ్టర్ 5 years అంటే శరణ్యకి లావణ్యకి ఇద్దరికి 5 years యాడ్ చేయాలి. 5 years అంటే 10 years యాడ్ చేయాలి, అప్పుడు 66 అయింది. అంటే శరణ్య ప్లస్ లావణ్య ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది 56 అవుతుంది. ఇక్కడ కండిషన్ చూడండి 7 years ago ఇద్దరికి 7 years ago కదా, అంటే ఇద్దరిలో ఎంత తీయాలి మొత్తం 14 తీసేయాలి. 7 years ago అంటే 56లో 14 తీస్తే ఎంత అవుతుంది 42 years. అంటే 7 years ago వాళ్ళ ఏజెస్ టోటల్ వాళ్ళ ఏజ్ ఎంత అయింది 42. అప్పుడు ఎలా ఉంది శరణ్యాస్ ఏజ్ విల్ బి ట్వైస్ ద లావణ్యాస్ ఏజ్. అంటే టోటల్ 3 parts అయింది కదా, 3 parts అయితే 2 parts అంటే 314 కదా, అంటే 28 ఇది ఎంత అవుతుంది 14 అవుతుంది. ఇది ఎప్పుడు శరణ్య లావణ్య 7 years ago, ఇది టోటల్ 42 కదా మనకి 7 years ago. 2:1 రేషియో అంటే టోటల్ 3 parts కదా, 314 కదా, 2 14s 114 అని తీసుకున్నాం. 7 years ago కదా, ప్రజెంట్ కావాలంటే ఏం చేయాలి 7 యాడ్ చేయాలి, అప్పుడు ఎంత అవుతుంది శరణ్య యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది 35. ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్. ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 540, HCF 18. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 90, ఫైండ్ ద అదర్ నెంబర్. ఏం చేయాలి, ఎల్సిఎం HCF ఇస్తే ఎల్సిఎం ఇంటూ HCF ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. ఎల్సిఎం 540, HCF 18. ఒక నెంబర్ ఎంత ఇచ్చారు 90, ఎనదర్ నెంబర్ అడుగుతున్నారు 91లా 96లా 6 × 18 అంటే ఎంత అవుతుంది 108. ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్. ద 8-digit నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 9. చూడండి డివిజిబుల్ రూల్ అయితే ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు. 9తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి. 5 + 4 9, 10 14 8 22 30 38 38 + a అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి. అంటే a ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి 45 కదా, a ఈక్వల్ టు 7 తీసుకుంటే అయిపోతుంది. 2 numbers are in the ratio 4:7. If their sum is 33, find the smaller one. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ అయ్యాయి 11 parts కదా, 11 parts అనేవి 33 అయితే 4 parts ఎంత, స్మాలర్ అంటే 4 parts కదా, 11 × 3 4 × 3 ఎంత అవుతుంది 12 అవుతుంది. The selling price of an article is 72% more than its cost price.
అంటే కాస్ట్ ప్రైజ్ 100 అనుకుంటే ఫస్ట్ కండిషన్లో సెల్లింగ్ ప్రైజ్ ఎంత అవుతుంది, 172 అవుతుంది. ఇప్పుడు ఏమి ఇచ్చారు, ఇఫ్ ద కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, సెల్లింగ్ ప్రైజ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 50%, వాట్ విల్ బి ద న్యూ పర్సంటేజ్ అడిగారు, న్యూ ప్రాఫిట్ పర్సంటేజ్. చూడండి ఇలా ఒక లాజిక్ చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైజ్ 15% పెరిగితే సెల్లింగ్ ప్రైజ్ కూడా 50% పెరిగిందంట. అంటే ఇనిషియల్గా ఎంత పెరిగింది మనకి 72% ప్రాఫిట్ కదా, ఇలా ఈక్వల్గా పెరిగిందంటే ఏమవుతుంది, న్యూ ప్రాఫిట్ కూడా మనకి 72% వస్తుంది. డైరెక్ట్గా మీరు పెట్టేయవచ్చు, కావాలంటే వెరిఫై చేయండి. చూడండి 50% పెరిగిందంటే ఏమవుతుంది అప్పుడు 150. ఇప్పుడు 172లో 50% అంటే సగం కదా, 86 యాడ్ చేయాలి. 86 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 8 5 258. ఎంత ఎక్స్ట్రా ఉంది, 108. 108/150 ఇంటూ 100. 52 50 3 3 1 3 36 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది, 72% వస్తుంది. మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ 50%, ఇక్కడ 50% కాబట్టి ఇనిషియల్గా ఎంత ఉంది ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, అదే ఆన్సర్ అవుతుంది. The value of an article increases from 11,10,000 to 13,32,000. Find the percentage increase in its value. ఎలా ఇచ్చే పర్సంటేజ్ అడిగేటప్పుడు ముందు ఏం చేయాలి చూడండి, జీరోస్ చూడండి, కామన్ ఇక్కడ 3 zeros ఉన్నాయి కదా, ఎక్కడ కూడా 3 zeros ఉన్నాయి కదా, క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు ఎలా ఉంది, 1332. ఇక్కడ ఎంత ఉంది, 110 కదా, ఇది దీంట్లో తీసేయండి, ఎంత అవుతుంది అప్పుడు 2 2 2 వస్తుంది. అంటే సిపి ఎంత ఇంక్రీజ్ అయింది, 222 కదా, ఇంక్రీజ్డ్ వాల్యూ వేయాలి బై స్మాలర్ వాల్యూ 110 ఇంటూ 10 ఇంటూ 100. 0 0 క్యాన్సల్ కదా, 111 ఎంత అవుతుంది, 2లో అవుతుంది. 2 ఇంటూ 10 అంటే 20%. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. చూడండి ఎవరైతే ఈ షిఫ్ట్ రాశారో వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి. సేమ్ ఇవే మోడల్లో క్వశ్చన్స్ వచ్చాయో లేవా, ఎన్ని క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా వచ్చాయో కూడా రిప్లై ఇవ్వండి. ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ షోస్ ద మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. మోడ్ కావాలంటే ఫార్ములా ఏంటి, L + F1 - F0 బై 2F1 - F0 - F2 ఇంటూ క్లాస్ ఇంటర్వల్ H. L అంటే మనకి ఇక్కడ మోడ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉంది, 20 కదా, ఓకే 20 కాబట్టి ఇదే ఏమవుతుంది, F1. F0 అంటే ప్రిసీడింగ్ ఎంత అవుతుంది, ఇది F0 అవుతుంది. ఇది సక్సీడింగ్ ఏమవుతుంది, F2. ఈ ఫ్రీక్వెన్సీ మనకి హైయెస్ట్ మోడ్ ఇదే కదా, మోడ్ క్లాస్ ఇదే కాబట్టి లోవర్ లిమిట్ అంటే L అనేది ఏమవుతుంది, 60 అవుతుంది. క్లాస్ ఇంటర్వల్ అంటే డిఫరెన్స్ ఎంత ఉంది, 50కి 40కి 10 కదా, H ఈక్వల్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, L అంటే 60 ప్లస్ F1 అంటే ఎంత అవుతుంది, 20, F0 అంటే 12 బై 2F1 అంటే 40 - 12 - 8. క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది, 10. 60 ప్లస్ 8 ఇంటూ 10 అంటే 80 బై 20 ఎంత అవుతుంది, 21లో 24 కదా, 60 + 4 అంటే 64. ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. చూడండి మనకి గ్రూప్ ఫుడ్ డేటా మీద ఇప్పుడే ఫస్ట్ టైం మోడ్ గురించి అడిగారు. అంటే ఇంతకుముందు అన్నీ మనకి ఎంపిరికల్ ఫార్ములా మీద మోడ్ గురించి అడిగారు, కానీ గ్రూప్ ఫుడ్ డేటా కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ మీడియన్ మీద అయినా అవ్వచ్చు కోసం చూసుకోండి ఒకసారి, గ్రూప్ ఫుడ్ డేటా చూడాలి. ఆల్రెడీ మన స్టాటిస్టిక్స్ క్లాస్ చెప్పాం కదా, అందులో మోడ్ మీడియాను మొత్తం అన్ని గ్రూప్ ఫుడ్ డేటా, అందులో నేను ప్రతిదీ కూడా రాశాను, మీరు చెక్ చేసుకోండి. అవన్నీ ఆ క్లాస్ వింటే సరిపోతుందండి. ఏ సమ్ ఆఫ్ ₹5,994 ఈజ్ ఇన్వెస్టెడ్ అట్ 9.2% per annum compounded off yearly from 1st January 2024 to 1st July 2025. Find the compound interest earned during this period. చూడండి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు, 5,449. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 9.2% per annum. కానీ ఇక్కడే ఉండొచ్చు చూడండి, హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి ఏం చేయాలి, బై 2 చేయాలి. 9.2/2 అంటే 4.6%. తర్వాత టైం పీరియడ్ కావాలంటే ఇక్కడ చూడండి 2024 జనవరి నుంచి 2025 జూలై వరకు ఎన్ని మంత్స్ ఉంటాయి, 18 months కదా, 18 months హాఫ్ ఇయర్లీ కాబట్టి బై 6 చేయాలి. అంటే టైం పీరియడ్ 3 టైమ్స్ చేయాలంటే మనకి ఏం తెలుసు ప్రాసెస్, 331. ఫస్ట్
మనకి ఇక్కడ చూడండి, భయపడద్దు. మనకి ఇక్కడ పెద్ద నెంబర్ ఇచ్చేసారు, పాయింట్స్లో ఇలా కట్టాలంటే డిఫికల్ట్ అని చెప్పి మనం చేయాలి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో 3 to 4 క్వశ్చన్స్ ఇలానే కాలిక్యులేషన్స్ ఇస్తున్నారు. మీరు ముందు ప్రాక్టీస్ చేయకపోతే అక్కడికి వెళ్ళి చేయడం చాలా కష్టం. అందుకోసం చేయాలి ముందే. చూడండి, మనకి 5449లో 1% అంటే ఎంత అవుతుంది? 54.49 కదా. మన అప్రాక్స్గా అన్నారు కాబట్టి 54.5 తీసుకున్నాం. మనకి 4.6% కదా, ఇంటూ 4.6 మల్టిప్లై చేయండి. తప్పదండి, చేయాలి. 6తో మల్టిప్లై చేస్తే 6 4 24 3 20 స్పీడ్గా చేయాలి. 32 కదా, 32. 4తో మల్టిప్లై చేయండి. 0 2 ఉంటుంది కదా, 16 18 21 ఎంత వస్తుంది అప్పుడు? 7 0 5 2 250.7 అలా వచ్చిందండి. అంటే 250.7 250 అలా తీసుకోండి. 250 అలా తీసుకుంది, అప్రాక్స్గా తీసుకుందాం. కొంచెం దూరంగా ఉన్నాయి కదా 250 తీసుకుంటే. ఇందులో ఇప్పుడు 250లో ఏం చేయాలి? మళ్ళీ 4.6 చేయాలి. సో 250లో మనకి 1% అంటే 2.5 కదా, ఇలా 4.6 కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ 4.6 అప్రాక్స్గా చూడండి, మనకి ఇక్కడ 2.5 అంటే 10 కన్నా కొంచెం ఎక్కువ, అంటే ఒక 12 10 ఎంతో కానీ తీసుకున్నాం. 11 ఎంత తీసుకున్నా పర్వాలేదు. తర్వాత ఈ 12లో 1% అంటే 0. ఇగ్నోర్ చేసేయండి, ఈ వాల్యూ మరి మైనర్ అయిపోతుంది కాబట్టి వదిలేయండి. ఇక్కడ 750 + 36 ఎంత అవుతుంది? 786. 786 దగ్గరగా ఏదో చూడండి, సెకండ్ ఆప్షన్ అదే ఆన్సర్ అవుతుందండి. ఇలానే చేయాలి. ఎప్పుడైనా చూడండి, ఆప్షన్స్ బట్టే చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ దగ్గరగా ఉంటే మనం ఏం చేయాలి? కొంచెం కేర్ఫుల్గా చూడాలి. ఇక్కడ అప్రాక్సిమేట్లీ మెన్షన్ చేశారు కదా, అందువల్ల మీరు అప్రాక్స్గా తీసుకుని చేస్తే సరిపోతుంది. ఓకే, క్వశ్చన్స్ అయితే 3 to 4 క్వశ్చన్స్ అయితే చాలా కాలిక్యులేషన్స్ ఇస్తున్నారండి. అందుకోసం నేను నెంబర్స్ కూడా కాలిక్యులేషన్ నెంబర్సే తీసుకున్నాను. ఎవరైతే నెక్స్ట్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలానే వస్తుంది. ఈరోజు షిఫ్ట్ ఎగ్జామ్ రాశారు కదా, వారు ఎవరైతే ఈ వీడియో చూసినట్టయితే వాళ్ళు కామెంట్ చేయండి, సేమ్ ఇదే మోడల్లో క్వశ్చన్స్ వచ్చాయి లేదా, ఇవే క్వశ్చన్స్ వచ్చాయి లేవా. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అలాగే మీరు చూడండి, ఎవరైతే మన క్లాస్ వింటున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ అయితే చాలామంది ఉంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.